హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి చుక్క కూర చికెన్. సో దానికోసం అయితే ఫస్ట్ మనం ఆనియన్స్ని సన్నని ముక్కలుగా కోసుకోవాలి, పొడుగ్గా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా. అలాగే చుక్క కూర తీసుకోవాలి. కేజీ చికెన్కి 16 కట్టలు, హాఫ్ కేజీకి 8 కట్టలు సరిపోతుంది, అంటే కరెక్ట్ టేస్ట్ వస్తుంది. ఇక్కడ నాకు చుక్క కూర దొరకలేదు కాబట్టి నేను 3 తీసుకున్నాను. చుక్క కూరను కూడా కట్ చేసి పెట్టుకోవాలి. ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, చుక్క కూర. సో ఫస్ట్ అయితే మనం ఇంగ్రీడియంట్స్ని తీసుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆనియన్స్ని కట్ చేసుకోవాలి. తర్వాత చికెన్ అయితే క్లీన్ చేసి పెట్టుకోవాలి. సో ఇక్కడైతే మనం చికెన్ని క్లీన్ చేసుకుంటున్నాము. చికెన్ని క్లీన్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకోవాలి. దాంట్లో సరిపడంత ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, పుదీనా వేసేసుకోవాలి. వాటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆనియన్స్ అనేది లైట్గా గోల్డెన్ కలర్లోకి రావాలి. సో ఇక్కడ ఆనియన్స్ వేగిన తర్వాత దాంట్లో మనం తగినంత అల్లం పేస్ట్ వేసుకోవాలి. ఇక్కడైతే మనకు ఆనియన్స్ బాగా వేగిపోయాయి. ఇక్కడ నేను అల్లం పేస్ట్ యాడ్ చేస్తున్నాను. దాంట్లోనే తగినంత జీలకర్ర పొడి వేసుకోవాలి. జీలకర్ర పొడి వేసుకున్న తర్వాత ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడే. ఇక్కడైతే నేను జీలకర్ర పొడి, ధనియాల పొడి, అల్లం పేస్ట్ వేసుకున్నాను. దాన్ని మిక్స్ చేసుకోవాలి. దాంట్లో తగినంత పసుపు యాడ్ చేసుకోవాలి. దాన్ని కూడా లైట్గా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని దాంట్లో యాడ్ చేసుకోవాలి. చికెన్ వేసుకున్న తర్వాత దాంట్లో కారపొడి, సరిపడంత కారపొడి వేసుకొని ఉప్పు, సరిపోయేంత ఉప్పు వేసుకోవాలి. ఇక్కడైతే నేను కారపొడి, సాల్ట్ యాడ్ చేసుకున్నాను. దాంట్లో ఇప్పుడు గరం మసాలా యాడ్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ ధనియాల పొడి వేసేసుకున్నాము. ఇప్పుడు గరం మసాలా యాడ్ చేసుకోవాలి. దాన్ని అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ మసాలాలన్నీ కూడా చికెన్కి బాగా పట్టే విధంగా కలిపేసుకొని మూత పెట్టుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. అన్ని మసాలాలు కూడా చికెన్కి పట్టాలి. మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్కి ఒకసారి కలుపుతూ ఉండాలి. ఇక్కడైతే చికెన్కి ఆ మసాలాలన్నీ కూడా బాగా పట్టాయి. సో ఇంకాసేపు ఉంచితే ఇంకా బాగా వస్తుంది టేస్ట్. ఇక్కడ మసాలాలన్నీ కూడా చికెన్కి మంచిగా పట్టాయి.
ఇంకాసేపు వాటిని ఫ్రై అవ్వనివ్వాలి. మూత పెట్టేసి పెట్టుకోవాలి. ఇక్కడైతే చూడండి వాటర్ కూడా వేరైపోయింది. మొత్తం గ్రేవీలాగా వచ్చేసింది. ఇప్పుడు ఏదైతే మనం కట్ చేసి పెట్టుకున్నామో చుక్క కూర దాన్ని క్లీన్ చేసుకోవాలి. చుక్క కూర విత్ చికెన్ చాలా బాగుంటుంది టేస్ట్. కాకపోతే దానికి సరిపడంత క్వాంటిటీ తీసుకోవాలి. ఇక్కడ నాకు దొరకలేదు కాబట్టి నేను 3 కట్టలు తీసుకున్నాను. సో మీరైతే చెప్పాను కదా హాఫ్ కేజీకి 8 కట్టలు, కేజీకి అయితే 16 కట్టలు తీసుకోండి. ఇప్పుడు ఆ చుక్క కూరని మనం చికెన్లో యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే చికెన్లో చుక్క కూరని యాడ్ చేసుకుంటున్నాను. చుక్క కూర వేసుకున్న తర్వాత దాన్ని అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఇక్కడైతే ఉడుకుతుంది మొత్తం. ఒక 2-3 మినిట్స్ మూత పెట్టుకొని తీసుకుంటే మొత్తం చుక్క కూర అంతా కూడా ఉడికిపోతుంది. చికెన్లో మొత్తం కలిసిపోతుంది. చూడండి అంతా మసాలాలు పట్టేసి ఆల్మోస్ట్ మనకు చికెన్ కర్రీ ఇక్కడ రెడీ అయిపోయింది. టేస్ట్ చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా. ముక్క ఉడికిందో లేదో ఒకసారి చూసుకుందాం. సో ఇక్కడ చికెన్ అయితే బాగా ఉడికిపోయింది. లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి. సో ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్న తర్వాత దాన్నంతా కూడా ఒకసారి కలిపేసుకొని ఒక 1-2 మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకు రెడీ అయిపోతుంది చికెన్. ఇక్కడ నేను గ్రేవీ ఏమి యాడ్ చేయలేదు. సో దీంట్లోకి కాంబినేషన్ బగారా రైస్ చాలా బాగుంటుంది. సో బగారా రైస్కి వచ్చేసి ఆనియన్స్, పచ్చిమిర్చి, పుదీనా ఇలా చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని